హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త వచ్చేసిందనమాట. మహిళలందరికీ కూడా నెలకి రూ. 1,500 చొప్పున ఇస్తామని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరములు దాటి 59 సంవత్సరం లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి వస్తాయన్నమాట. ఈ డబ్బుల్ని మనకి నెలలా కాకుండా ఒకేసారి రూ. 18,000 అనేది బ్యాంకులో జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ డబ్బులు మీకు రావాలి అంటే కనుక ఫస్ట్ అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఇంకా దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు ఏంటి, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎవరెవరికి అర్హత ఉంటుంది, ఏ విధంగా అర్హులను ఎంపిక చేస్తారు అన్న పూర్తి సమాచారం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే భారీ అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సూపర్ 6 పథకాలలో అతి ముఖ్యంగా ఉన్న పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా నెలకి రూ. 1,500 చొప్పున వారి యొక్క ఖర్చుల కోసం ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సూపర్ 6 పథకాల్లో అన్ని రకాల పథకాలు అమలు చేయడం జరిగింది, కానీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఈ పథకం కోసం గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూశారండి. మరి గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క పథకం అనేది అమల్లో ఉండేదన్నమాట. వైఎస్ఆర్ కాపునేస్తమని, వైఎస్ఆర్ అభయహస్తం అని చెప్పేసి ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ చేసేవారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలు అదేవిధంగా బలహీన వర్గాలు చెందిన మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తింపజేసేటట్టు ఉందన్నమాట. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఈ పథకాన్ని ఆగస్టు నెల నుంచి కూడా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనకి ఇప్పటికే ఈ యొక్క పథకం అమలు అనేది చాలా లేట్ అయింది. చాలాసార్లు డేట్ అనేది ఫిక్స్ చేశారు, కానీ పథకం అనేది కొన్ని కారణాల చేత అమలు కాలేదన్నమాట. ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. ఈ పథకానికి సంబంధించి కొత్తగా విధి విధానాలు, అర్హత ప్రమాణాలను కూడా కొత్తగా సవరించి వాటిని రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఏమేమి అర్హతలు ఉంటే ఈ డబ్బులు అనేవి ఖాతాలోకి వస్తాయి, ఎవరెవరి యొక్క పథకానికి అర్హులు అన్న ఖచ్చితమైన సమాచారం ఈ రోజుల్లో తెలుసుకుందాము. ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళలు 50 సంవత్సరముల నుండి 59 సంవత్సరముల లోపు మధ్య వయసు కలిగిన మహిళలు అయితే ఈ పథకానికి పూర్తిగా అర్హులు అనమాట. అదేవిధంగా ప్రతి మహిళ కూడా కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఈ పథకం ద్వారా మహిళలకు నెలకి రూ. 1,500 ఒక పెన్షన్ మాదిరిగా అందజేస్తామని చెప్పేసి ముందు చెప్పినప్పటికీ తర్వాత నెల కాకుండా ఒకేసారి రూ. 18,000 సంవత్సరానికి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఎవరైతే 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళండి. మరి చాలామందికి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. మరి పెన్షన్ తీసుకునే వాళ్ళకి పథకం వర్తిస్తుందా అని చెప్పేసి. వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళైతే ఈ యొక్క పథకానికి అనర్హులు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చి పెన్షన్ తీసుకునే వాళ్ళంటే ప్రభుత్వ ఉద్యోగం చేసి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు అనమాట. ఎవరైతే వితంతు పెన్షన్లు కానివ్వండి, ఒంటరి పెన్షన్లు కానివ్వండి తీసుకుంటున్నారో అలాంటి వారికి వస్తాయి. అదేవిధంగా తల్లి వందన పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకునే మహిళలకు వస్తాయా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. తల్లి వందనం పథకం అనేది కేవలం విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, వారి యొక్క చదువుకు నిమిత్తం ఈ యొక్క డబ్బుల్ని ప్రభుత్వం అయితే వేస్తుంది. కాబట్టి తల్లి వందనం పథకానికి, ఆడబిడ్డ నిధి పథకానికి ఎలాంటి లింక్ అనేది లేదనమాట. తల్లి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చినా కానీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు ప్రతి మహిళకి అకౌంట్లో జమ అయితే అవుతాయి. అయితే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కనుక ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలండి. రేషన్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు అనమాట. దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కలిగి ఉండాలి. ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునే వాళ్ళ మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులే ఉండాలన్నమాట. అంటే ఖచ్చితంగా అక్కడే ఉంటున్నాము అన్నట్టుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి. దీంతో పాటుగా రేషన్ కార్డుకి, అదేవిధంగా ఆధార్ కార్డుకి కేవైసీలు అనేది మీరు కంప్లీట్ చేయాలి. వేలిముద్రల ఆధారంగా కేవైసీ కంప్లీట్ చేయాలండి. దీంతో పాటుగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్తో పాటుగా ఆధార్ సీడింగ్ కూడా చేయించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో పాటుగా మరి మంచిగా పనిచేసే ఫోన్ నెంబర్ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీరు లింకింగ్ అనేది చేసుకుని ఉండాలన్నమాట. దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి ఎంపిక ఏ విధంగా చేస్తారంటే కనుక 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకున్న మహిళలు మాత్రమే ఈ యొక్క పథకానికి వర్తిస్తుందన్నమాట. కాబట్టి 6 స్టెప్ వెరిఫికేషన్లో మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే అనమాట. మరి దీంట్లో 6 రకాల అర్హతలు అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే కరెంటు బిల్ అనేది
300 కన్నా ఎక్కువ రాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, మీకు 4 వీలర్ అంటే 4 చక్రాల వాహనం అనేది మీరు కలిగి ఉండకూడదండి, మీకు పొలం అనేది 5 ఎకరాలకు మించి పొలం అనేది ఉండకూడదు అనమాట. దీంతో పాటుగా మీరు నివాస స్థలం 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. ఇవన్నీ కూడా సిస్టర్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా వీటికి లోబడి మీరు ఉంటేనే మీకు యొక్క డబ్బులు అనేవి ఖాతా అనేది జమ అవుతాయి. దీంతో పాటుగా ఖచ్చితంగా మీ గ్రామ సచివాలయాల పరిధిలో మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి. ఒకవేళ మీరు గతంలో చేయించుకున్న ఒక్కొక్కసారి సాంకేతిక లోపాల వల్ల డీయాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు రీవెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఒకసారి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. మరి ఒక కార్డులో ఎంతమంది మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి వర్తిస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. ఒక కార్డులో ఒకరికి మాత్రమే వస్తుందన్నమాట. కార్డులో ఒక గృహిణికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఒక కార్డులో ఒకరికి మాత్రమే ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వస్తాయి. బాగా గుర్తుంచుకోండి. అంటే తల్లికి అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్న అలా వారికి వస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాంటి వారికి అయితే రాదనమాట. ఓన్లీ గృహిణులకి దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆర్థిక భారం, ఆర్థిక ఖర్చులనేవి తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఆగస్టులో ఎట్టకేలకి పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తోందండి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తోందండి. మరి మహిళల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు దూసుకువెళ్ళిపోతూ ఉంది. అంటే ఫ్రీ గ్యాస్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ బస్ కానివ్వండి, దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు పలు రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ గమనించండి. మరి ఈ వీడియోకి సంబంధించి ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను అనమాట. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.